కార్ ఎప్పటిదాకా రిపేర్ చేస్తూ వాడొచ్చు? ఇంకా ఏ స్టేజ్‌లో బాబు చాలు ఇంకా ఈ కార్‌ని తీసేయి, వేరే కార్ తీసుకో అని చెప్పే స్టేజ్ ఏది? అంటే అలా అని చెప్పలేము. కార్ మెయింటెనెన్స్ బట్టి కస్టమర్ దాన్ని బట్టి ఉంటుంది. యాక్చువల్‌గా మన ఆర్‌టీఓ నార్మ్స్ ప్రకారం చెక్ చేయాలనుకుంటే వెహికల్ లైఫ్ అన్నది 15 ఇయర్స్ ఉంటుంది మనకి. కొన్ని స్టేట్స్‌లో ఎన్‌సీఆర్‌లో ఢిల్లీ ఎన్‌సీఆర్ అయితే కూడా 10 ఇయర్స్ అనమాట లైఫ్ అన్నది. సో, మనం ఎన్ని రోజులు దాన్ని వాడాలి అనుకుంటే మన కంఫర్ట్‌ని బట్టి అది మెయింటెనెన్స్ ఎలా వస్తుంది, వేర్ అండ్ టేర్ వెహికల్ తిరిగే కొద్దీ వేర్ అండ్ టేర్ ఉంటుంది. వేర్ అండ్ టేర్‌ని బట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంజిన్ లైఫ్ అన్నది ఏంటంటే డిపెండింగ్ ఆన్ మోడల్‌ని బట్టి ఒక్కొక్క లైఫ్ ఉంటుంది. మారుతి ఒక ఇంజిన్ లైఫ్ ఉంటుంది రెగ్యులర్ మెయింటైన్ చేసినప్పుడు. హుండై ఒక లైఫ్ ఉంటుంది ఇంజిన్‌కి. టొయోటా వెహికల్ కూడా నార్మల్‌గా ఎక్కువ ఉంటుంది. టొయోటా వెహికల్ మిగతా వెహికల్స్ కన్నా 5, 6 లక్షల కిలోమీటర్లు ఇంజిన్ లైఫ్ వస్తుంది. ఇంజిన్ బేసిక్ ప్రాబ్లమ్ రాదు. రెగ్యులర్‌గా మెయింటైన్ చేసినప్పుడు ప్రాబ్లమ్ ఏది ఉండదు. మీరు 2,00,000, 3,00,000 కిలోమీటర్లు తిరగొచ్చు. ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ ఆర్ 1 ఇయర్. మనకి సర్వీస్ షెడ్యూల్ ఏదైతే ఉందో కంపెనీ సర్వీస్ షెడ్యూల్ బట్టి సర్వీస్ చేయించుకోవాలి. సర్వీస్ చేయించుకున్నప్పుడు ఎన్ని రోజులైనా వాడొచ్చు దాన్ని బట్టి మనం కంఫర్ట్ పరంగా. వైరింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే కొన్ని రిపేర్ అవ్వదు. దాని స్పేర్స్ దొరకనప్పుడు ఏంటంటే డెఫినెట్‌గా దానికి ఎక్కువ మెయింటెనెన్స్ పెట్టే కొలది వేస్ట్ అనమాట అనవసరంగా. ఆ కండిషన్‌లో మార్చుకోవాల్సి వస్తుంది. బేసిక్‌గా 10 ఇయర్స్ అయిపోయింది, 15 ఇయర్స్ అయిపోయింది. ఆ వెహికల్ మోడల్ మార్కెట్‌లో లేదు. హ్మ్. సో, దాని స్పేర్స్ అవైలబిలిటీ కూడా ఇబ్బంది. అంటే ఫ్యూచర్‌లో ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి కూడా మనం రిపేర్ చేయించినా మళ్ళీ ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి పార్ట్ దొరకకపోతే కనుక ప్రాబ్లమ్. అలాంటి కండిషన్‌లో మనం చెప్తుంటాం జనరల్‌గా. ఎందుకు సార్ దీనికి ఆల్రెడీ ఇంత పెట్టారు ఇప్పటికే. మళ్ళీ ఫ్రీక్వెంట్‌గా దాన్ని బట్టి అన్నెసెసరీ. గాట్ సో, పాత వెహికల్ కూడా ఏంటంటే కొత్త వెహికల్ కంపేర్ చేయకుండా 0 సౌండ్స్ ఉండాలంటే అవ్వదు. వెహికల్ ఆబ్వియస్. ఏజ్‌ని బట్టి దాన్ని బట్టి వెహికల్ కండిషన్ కూడా ఉంటుంది. మనం రోడ్ కరెక్ట్. మీద డ్రైవ్ చేయాలి. బ్రేక్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. సేఫ్టీ పరంగా బ్రేక్ సిస్టమ్ కానీ, సస్పెన్షన్, నాయిస్ లేకుండా, ఇంజిన్ ప్రాబ్లమ్ రాకూడదు, ఓవర్ హీటు, ఏసీ కంఫర్ట్ ఇవి ఇంపార్టెంట్. ఇవి అవును. ఎంతవరకు ఫంక్షనల్‌గా పనిచేస్తున్నంత సేపు వాడుకోవచ్చు.